ఓవరాల్గా చూస్తే మాత్రం ఏవైతే మనము పంచాయతీలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, ఇవి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం వీళ్ళు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు మాత్రమే. సో ఆ గెలుపోవడంలకు సంబంధించి కానివ్వండి, గెలిచిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, కేవలము పార్టీలు బలపరిచిన అభ్యర్థులు కాబట్టి ఆ నెంబర్స్ అందుకే మనము అభ్యర్థులను ఎవరైతే ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారో లేకపోతే ఇప్పటికే అయిపోయిన అంటే ఏవైతే ఏకగ్రీవాలు అయ్యాయో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు. ఒకసారి న్యూస్ డెస్క్కి వెళ్దాము. శ్రీకాంత్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీకాంత్, ఓవరాల్గా చూస్తే ఇప్పటికే రిజల్ట్స్కి సంబంధించి ఏకగ్రీవాలు అనేటప్పటికీ ఎంతో కొంత అధికార పార్టీకి లాభం ఉంటుంది. సో ఆ విధంగా ఏమైనా నెంబర్స్ చూడాలంటారా, లేకపోతే ఫైనల్ రిజల్ట్స్ కూడా పూర్తి స్థాయిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉందా? ఎలా చూడాలంటారు? 2 ఏళ్లకు సంబంధించిన కాంగ్రెస్ పాలనకి ఇది ఒక గీటురాయిలాగా స్థానికంగా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అన్న దానికి సంబంధించిన ఒక ఆస్పెక్ట్లో చూస్తుంటారు కాబట్టి అటువైపు ఏమైనా జరుగుతుందో, లేకపోతే రెగ్యులర్గా గ్రామ పంచాయతీలు, పంచాయతీ ఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికలు అన్నవి అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది, ఎందుకంటే మరో 3 ఏళ్ల పాటు అధికారం ఉంది కాబట్టి. ఆ విధంగా చూడాలి, ఎలా ఉంటాయి రిజల్ట్స్? రైట్ చిదంబరం, అయితే ఏదైతే తెలంగాణకు సంబంధించిన తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివరాలు చూసుకుంటే కనుక మనం ప్రస్తుతం మీరు అన్నట్టుగా కొంత అధికార పార్టీకి అంటే అధికార పార్టీ మద్దతుతో నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత అత్యధికంగా వారే గెలిచే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నట్టు పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ తొలి విడత పోలింగ్ సంబంధించిన పూర్తిగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా క్యూలో ఉన్నటువంటి ఓటర్లను పోలీసులు లోపలికి అనుమతించినప్పటికీ దాని తర్వాత కొంత అంటే 1 గంటల తర్వాత కూడా కొంత ఓటు వేయడానికి వచ్చే నెపంలో అంటే ఆ సమయంలో అక్కడ ఎవరైతే ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వారు ఎవరైనా లోపలికి పంపించకపోతే కొంత స్వల్పంగా గొడవలు కూడా జరిగినట్టు పరిస్థితి చూస్తాం. అయితే అత్యధికంగా ఈ ఓటింగ్ శాతం తెలంగాణ ఇవాళ జరుగుతున్నట్టు తెలంగాణలో మొదటి తొలి విడత గ్రామ పంచాయతీలకు సంబంధించి అత్యధికంగా వరంగల్ జిల్లాలో ఓటింగ్ శాతం నమోదుగా అత్యల్పంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఓటు శాతం అనేది నమోదు తెలుస్తుంది. అయితే ఇప్పటికే మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కొన్ని సెంటర్లో కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ ఇంకొన్ని సెంటర్లు అక్కడక్కడ ఇంకా కౌంటింగ్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. అయితే ఏదేమైనా ఇంకో మరో 2 గంటల్లో కూడా పూర్తి స్థాయిగా ఏదైతే 3834 సర్పంచ్ స్థానాలకు సంబంధించి రిజల్ట్స్, అలాగే 27,628 వార్డు మెంబర్లకు సంబంధించిన ఫలితాలు మరో 2 గంటల్లో వ్యక్తమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికలు పూర్తి స్థాయిలో కొంత అంటే చెల్లా చెదురు కొన్ని చోట్ల గొడవలు కానీ 1-2 చోట్ల కొంత సాంకేతికంగా అక్కడ ఇబ్బందులు కొన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఓవరాల్ గా తెలంగాణ మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా కొనసాగడం తెలుస్తోంది. మీరు అన్నట్టుగా మాత్రం చూస్తే కనుక ఏదైతే తెలంగాణకు సంబంధించి గతంలో చూసుకుని ఇప్పుడు చూసుకున్నాం కొంత అధికార పార్టీ మద్దతు నిలబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే వారు గెలిచిన అవకాశాలు అంటే గతంలో కూడా చూసాం. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం చిదంబరం రెడ్డి. ఎస్, అయితే ఇప్పుడు అంటే మనం చెప్తున్నట్టుగా రిజల్ట్స్ ఫైనల్ రిజల్ట్స్ ఏ టైం వరకు అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే ఇవన్నీ పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్ మీద జరుగుతాయి కాబట్టి లాస్ట్ రిజల్ట్ వచ్చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి దాన్ని బట్టి చూస్తే మరో 2 గంటల వరకు ఇప్పుడు 5:30 కూడా మనకు రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. సర్పంచ్ అభ్యర్థులు ఎవరైనా తేలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక పర్టికులర్ గా ఇంకా కొన్ని చోట్ల అక్కడక్కడ కొన్ని చోట్ల ఇప్పటికి కూడా ఒక కౌంటింగ్ అనేది ప్రారంభం కాలేని నేపథ్యంలో కొంత ఏదన్నా కొన్ని సెంటర్లో మాత్రం కొంచెం లేట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఓవరాల్గా చూస్తే మాత్రం పంచాయతీలకు సంబంధించి రిజల్ట్స్ మరి కాసేపట్లో స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే దానికి సంబంధించి ఏవైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో బ్యాలెట్ పేపర్లను ఓపెన్ చేసి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని దానికి సంబంధించిన దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫైనల్